వచ్చి మంచి వర్తమాన పాట పాడారు. పుష్ చేసుకున్నారా? చాలా సంతోషం. ఈరోజు హ్యాపీగా జరిగింది. అసలు సునీల్ రాజు గారు ఇచ్చిన ఆహ్వానం మేరకు వచ్చిన దైవజనులకు మరి ప్రత్యేకమైన మరి ఇంకొకసారి వందనాలు తెలియజేస్తున్నాము.
ఒక ముగ్గురు సువార్థికులు ఉన్నారు, వారు వచ్చి పరిచయం చేసుకుంటారు మన మధ్యలో. అక్కుల జంగంగూడెం నుంచి, తర్వాత తెనాలిలోనే జగ్గడగొండపాలెం నుండి ఎలీషా గారు వస్తారు. మరి ఇప్పుడు యవనస్తులు వీళ్ళ తరం ఇప్పుడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మాది జంగంగూడెం, నుజువీడి దగ్గర జంగంగూడెం గ్రామం. నేను వర్తమానం 2006 నుంచి పాస్టర్ జోసెఫ్ ప్రసాద్ గారు డాడీ అని పిలిచేవాళ్ళు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నా 2020 వరకు. ఇప్పుడేమో జక్రయ్య గారి దగ్గరికి వెళ్తున్నాం, ఆయన చనిపోయారు. జక్రయ్య గారి దగ్గరికి వెళ్తున్నాం. గత 2 సంవత్సరాలు బట్టి తెలిసిన వాళ్ళకి నేనైతే ప్రవక్త గురించి ఏమీ చెప్పలేదు, కానీ దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు, ఆ త్రిత్వం బైబిల్లో ఉన్నదా, ఇటువంటి మాటలు చెబుతూ కొంతమంది కొత్తపాలెం పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది సహోదరుల్ని బలపరుస్తూ ఉన్నాను. ఈ పరిచయం ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను నేను. అంటే నాకు ఉద్దేశం ఒకటే, సువార్థికుడుగా ఉంది. నా ఉద్దేశం ఒకటే, అసలు దేవుడు ఎవరు, బైబిల్లో త్రిత్వం ఉన్నదా లేదా, అది అంగీకరిస్తే ఆటోమేటిక్గా ప్రవక్తను అంగీకరిస్తారని నా యొక్క ఉద్దేశం. ఆ మాటలు అందుకనే ఈ పరిచర్య నిమిత్తం, ఈ సువార్త నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. మరి అన్ని జనుల నుంచి వర్తమానంలోకి వచ్చారైనా పాస్టర్ గారి దగ్గర మంచి తర్ఫీదు పొందారు. ఇప్పుడు చాలా పల్లెటూళ్ళు త్రిత్వం వాళ్ళు ఉన్న ఏరియాల్లో ఏకత్వం గురించి, మన వర్తమానం గురించి, అపోస్తుల బోధ గురించి ప్రచురపరుస్తున్నారు. ఈ యవనస్తుని మరియు రాబోయే తరాన్ని దేవుడు దీవించునుగా. అలాగే మన మధ్యలో ఎలీషా ఉన్నాడు, ఆయన కూడా వస్తారు. ఆయన కూడా పల్లెటూరులో వెళ్ళి వర్తమానపు మాధుర్యాన్ని పంచుతున్నారు. దేవుడు ఇక్కడ వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. అయితే నేను ఎక్కువగా చాలా మందికి ఫేస్బుక్లోని పెద్ద పరిచయం. ఎందుకంటే నా ఫేస్బుక్ ఐడి నా పేరే వెరైటీగా ఉంటుంది. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా మరి ఏమంటే నేను గుంటూరు 2013లో వెళ్ళాను. అక్కడే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఏమనంటే ఎంటై మెసేజ్ చర్చి గుంటూరు ఏపీ అని పెట్టాను. చాలా మంది పాస్టర్లకి అల్లకొల్లం వచ్చింది, గుంటూరులో ఎవడున్నాడు పాస్టర్, గుంటూరులో ఎవరా అని చెప్పి కింద నా ఫోన్ నెంబర్ ఇచ్చేవాడిని. వాళ్ళందరూ చేసి ఎక్కడ బ్రదర్ మీరంటే మరి తినాలండి అని చెప్పేవాడిని. అయితే దానిలో చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా కాలం నడిచింది అది. తర్వాత మన మెసేజ్లో ఉన్న వాళ్ళు దాని మీద స్ట్రైక్లు వేసారు, ఆ ఛానల్ కూడా క్లోజ్ చేశారు. ఏదేమైనప్పటికీ అక్కడే నేను చాలా కాలం గుంటూరులోనే చాలా మందిని వాక్యంలో నడిపించాను. మరి కరోనా టైంలో కూడా చాలా మందిని పోలీసు వాళ్ళ చేత దెబ్బలు తింటూ కూడా సాయంత్రం పట్టేళ్ళు వాకింగ్ చెప్పేవాడిని. ఎందుకంటే సహోదరులను బలపరచాలి, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం అనే వాక్యం నాకు బాగా ఇష్టం. ఎందుకంటే అతడు సప్త సముద్రాల అవతలున్నా నా సహోదరుడే. అతడికి బాగాలేదంటే నేను పరిగెత్తాలి ముందు. అదే విధంగా నేను కూడా బుక్స్ పరిచర్య కొంతకాలం నడిపానండి. చాలా పుస్తకాలు కూడా నేను కూడా ప్రింటింగ్ చేసి అనేక సంఘాలకు పంపించేవాడిని. ఇప్పుడు ఇందాక పాట పాడారే, వాళ్ళ సంఘానికి కూడా పంపించాను, ఇందాక పరిచయం చేసుకున్నాను. అయితే నేను వర్తమానంలోకి వచ్చి 2010లో నాకు ఈ వర్తమానం తెలిసింది. అయితే చిన్నప్పటి నుంచి మాకు సంసోన్ గారు కానీ పాల్ గారు కానీ, అది ప్రధాన అవుతాండి అండి, అది సంసోన్ గారు అయితే బంధువులే. అయితే మేము తెలుసుకున్నాను వర్తమానం. తర్వాత సంఘశాఖకి వెళ్ళిపోయాను. మళ్ళీ సంఘశాఖలో కూడా ఎక్కువ కాలం కూడా వాళ్ళు కూడా నన్ను బరాయించలేకపోయారు. ఒక్క ప్రభురాత్రి భోజనానికి బయటికి నెట్టేశారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఇక్కడ పని చేయవురా మా దగ్గర, నువ్వు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు నెట్టేశారు. వాళ్ళు బయటికి నెడటం వల్లే ఒక ప్రకటన గ్రంథంలో మాట ఉంది, నా ప్రజలారా దాని పాపం విడిచి బయటికి రండి అనే ఒక కేక దానిలో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చింది. మరి ఇలా కూడా నేను మరి 2010లో మరి వర్తమానం తెలుసుకున్నాను. మరి 2012లో నాకు మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్తో పాటు మా మిసెస్ నేను ఇద్దరం కలిసి మరి ఈ మెసేజ్లో బాప్టిజం తీసుకోవడం జరిగింది.
మరి దాని తర్వాత అటు పక్కన అత్తమామ గారిని, ఇటు పక్కన నా కుటుంబాన్ని, మరి వీళ్ళందరినీ మార్చుకోవడం జరిగింది. వాళ్ళు కూడా నాకు తిరుగుబాటు చేశారు. ఎందుకంటే ఎక్కడైతే వాక్యం ఉండేదో అక్కడే దెయ్యం ఎక్కువగా పనిచేసింది. మరి నా ఇంట్లోనే మరి చాలా కాలం నన్ను చాలా కాలం నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఏ విధంగా అయితే ఉంది, నా కుటుంబం మొత్తం రక్షించబడింది. మరి అదే విధంగా ఒక 3 సంవత్సరాల నుంచి సువార్త సేవ చేస్తున్నాము. అయితే చుట్టుపక్కల మా ఊరు చుట్టుపక్కల జగడగొండపాలెం చుట్టుపక్కల మేము సేవ చేస్తున్నామండి, పరిచర్య చేస్తున్నాము. అనేకులకి క్రీస్తును పరిచయం చేస్తున్నాం. ముందు ఎప్పుడైతే క్రీస్తును పరిచయం చేస్తామో ఆటోమేటిక్గా వాక్యం అంతా వాళ్ళకి అర్థమైంది. మరి అయితే అలాగే మన వర్తమాన సంఘాల్లో కూడా తిరుగుతున్నామండి. మరి నా ఫోన్ నెంబర్ వచ్చేబడి 720-720-7511 అండి. దేవుడి మాటలు గురించి. సరే, మరి ఈ వర్తమానపు ముగింపులో మరి పాస్టర్ సునీల్ గారు వచ్చి వర్డ్ ఆఫ్ థాంక్స్ చెప్తారు. ఈ లోపల ఆనంద్ బ్రదరు ఫ్యూచర్ జరగబోయే కొన్ని విషయాలు మాట్లాడతారు. మంచిదండి. మరి సమయము కొంచెం ప్రారంభించడం లేట్ అయిపోయింది, అయినా సమయానికి వెళ్ళాలి కాబట్టి వచ్చే నెల అనుకున్న విధంగా మరి గోల్డెన్ నెగెట్స్ బుక్స్ ప్రింట్ అయితే ఖచ్చితంగా మీ చేతికి ఇస్తాం. వాటి గురించి ప్రార్థన చేయండి. ఎన్నో విలువైన విషయాలు. మరి ఈ నెల కూడా దేవుడు మన కొరకు చాలా అద్భుతంగా చేశాడు. మరి చక్కటి వసతి, చక్కటి ఆతిథ్యం ఇచ్చిన మరి నిత్యముగా పాస్టర్ సునీల్ రాజు గారిని దేవుడు నిత్యముగా ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా చెప్పండి. మనం వారి కోసం ప్రార్థన చేయాలి. మొన్న ఉదయం నిన్న సిమియోన్ పాస్టర్ గారు శాంసన్ గారు ఏమన్నారంటే, మనకు ప్రార్థన జరిగితే బాగుంటుందయ్యా. మరి చెరి అరగంట ఎవరైనా వాక్యం బోధించినా చక్కగా ప్రేయర్స్ ఎక్కువ చేయాలి. మీ ఇంట్లో కూడా మేము ఎక్కువ ప్రేయర్స్ చేయలేకపోయాం. ఎందుకంటే ఒక సేవకుడు మనకి వారి బలిపీఠాన్ని ఇచ్చి, వారి గృహాన్ని ఇచ్చి, వారి ఆహార పదార్థాలు ఇచ్చి, ఒక సేవకుల కూటం అంటే చాలా రిస్క్ ఉంటుంది. వాళ్ళు వచ్చిపోయేదాకా 12 దాకా కూడా మనం బ్రేక్ఫాస్ట్లు చేస్తాం. 4 దాకా భోజనాలు జరుగుతాయి. వాళ్ళకి ఇంకా స్త్రీలకు కానీ పురుషులకు కానీ నడువులు అలసిపోతాయి. అది చాలా మంచి పరిచర్య. మరి పరిచర్య చేసిన స్త్రీలను, పురుషులను, సంఘ పెద్దలను రిసీవ్ చేసుకున్న వారిని దేవుడు నిత్యముగా ఆశీర్వదించుగాక. మేము కూడా చాలా మందికి ఫోన్లు చేశాం. వైజాగ్ నుంచి రావాల్సిన వారు ఆగిపోయారు, కొంతమంది వస్తామని ఆగిపోయారు. మరి నంద్యాల నుంచి కూడా రావాల్సిన వాళ్ళు ఆగిపోయారు. మరి సేవకులు అంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది. మరి లూకా గారు పోయినసారి మా దగ్గరికి రావాల్సి ఉన్నది. వారు ఎందుకు సార్ మీరు రాలేకపోయారని నేను మళ్ళీ ఆయన ఫాలోఅప్ చేస్తే, సార్ వాళ్ళ ఫాదర్ గారు డైడ్ అయ్యారు. ఏంటి ఆ పాస్టర్ గారు ఫోన్ తీయట్లేదు అనుకున్నా. 2-3 సార్లు తర్వాత దానికి రీజన్ చెప్పారు. అయ్యా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు, కానీ ఖచ్చితంగా ఈ నెల నేను వస్తున్నానని పాపం రాత్రి ఆయన మన మధ్యకి రావడం జరిగింది. కొంచెం మోషన్స్తో బాధపడుతున్నారు. వారి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. మరి సుమియోన్ పాస్టర్ గారు కూడా రాలేని పరిస్థితిలో ఉంటే మరి వారి బాబు, వారి అల్లుడు చక్కగా సహకరించి వాళ్ళిద్దరు వస్తారంటే, లేదులే మీరు అట్లా వచ్చి కూర్చోండి, శాంసన్ గారితో వచ్చి పడుకో అన్నా అంటున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ సుమియోన్ గారికి దేవుడు బలవనిచ్చాడు. హల్లెలూయా. మరి ఇంకా సమయాభావాన్ని బట్టి వచ్చే నెల ఆయన సేవకుల సదస్సులో కొంత సమయం తీసుకుంటారు. మరి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 minutes మరి కోరుకుంటున్నారు. పాస్టర్ గారు గ్రూప్ వచ్చినట్టుంది. రండి సార్, పర్లేదు, ఓన్లీ 5 minutes. ఎందుకంటే వారి వారి ఆలోచనలు తెలియపరచడం మనకి మంచిదే. సరే, థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. వాస్తవంగా ఈరోజు చాలా దీవెనకరమైనటువంటి సమయం, దీవించి ఆశీర్వదించుగాక. మరి చాలా మంది వెళ్ళారు అనుకుంటున్నాను. ఏంటి ఓకే, వాస్తవానికి నేను ఈరోజు ఏం మాట్లాడనని చెప్పాను. మళ్ళీ మాట వెనక తీసుకోవటం తప్పు. కాబట్టి మీ అందరి ప్రార్థన మీ సహోదరుని ఈరోజు ఒక శ్రేష్టమైన మీ సహోదరుడిగా వచ్చింది. దీనికి నేను ఎంతో ధన్యవాదాలు.
మరి నిజంగా ఈ యొక్క ఆత్మీయ కలయిక యొక్క సారాంశం చాలా విలువైంది. నేను మీతో మాట్లాడాల్సిన ముఖ్య విషయాన్ని నేను ఆశించింది, ఇక్కడ ఉదయం నుంచి మరి ఒక్కొక్కరు విన్నపాలు చాలా చక్కని భక్తిపరకంగా వివరించారు. నిజంగా మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. రెండవది, పాస్టర్స్ అని ఒక మీటింగ్ యొక్క సారాంశం అనేది నిశ్చయముగా మనం అందరము దీన్ని గుర్తించడం చాలా ప్రధాన అంశం. సేవకుడు పరిచర్య వేరు, పాస్టర్ పరిచర్య వేరు. సేవకుడి విధానాలు వేరు, పాస్టర్స్ యొక్క ప్రవర్తన యొక్క విధానాలు వేరు. మెసేజ్లో చదువుతున్న దైవజనులకి రాసే తెలుసు. రెండవది, తప్పుగా భావించబాకండి. అపార్థం తీసుకోవటం అపవాది సంబంధులకి ఇవ్వబడింది. సమస్తాన్ని ప్రేమపూర్వకంగా నన్ను విశ్వసించేది దేవుని సంబంధులకు ఇవ్వబడిన ఆజ్ఞ. పాస్టర్ మన ఈ పదము యొక్క అర్థానికి మనమందరము దీన్ని ఒక ఆత్మ ప్రేరణ ద్వారా దాన్ని స్వీకరించవలసిన అవసరత మనకు. ఈ ఉదయకాలంలో నుండి ఈరోజు ఒక్కొక్కరు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్న దానిలో నుంచి నేను ఒక చిన్న విషయం నా దృష్టికి వచ్చింది. దాన్ని మీ అందరి మధ్యలో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. పాస్టర్స్ మీటింగ్ అనేది మొట్టమొదట మనము ప్రారంభ దశలో ఒక పాట పాడి అందరము ఒక 20 నిమిషాలు ఏక మనసుతో ముందు ప్రార్థన చేసి, ఏక మనసుతో ప్రార్థన ఆత్మ నడిపించిన తర్వాత మన కూడికను ప్రారంభించటం పిలిచిన దైవజనుల కుటుంబానికి, పిలిచిన దైవజనుల పరిచర్యకి, ఏర్పాటు చేసుకున్న తన సంఘం యొక్క అతిథులకి, ఈరోజు మా పాస్టర్ గారు అనేక మంది పాస్టర్స్ గారిని మా మధ్యలోకి పిలిపించి పాస్టర్స్ కూడిక మా పాస్టర్ గారి దగ్గర జరుగుతుంది. ఈరోజు అనేక మంది పాస్టర్స్తో మన మధ్యలో జరుగుతుంది. వీటన్నిటికీ మనం ఇచ్చే ఏకైక దైవిక స్వభావం ఒక 20 నిమిషాలు ఏక మనసుతో కూడిన ప్రార్థన. ఇది చేసి చూడండి. ఆ పాస్టర్ యొక్క పరిచర్య నెక్స్ట్ 2 నెలలకి అది ఏ విధంగా ఆశీర్వదించబడి ఆ సాక్ష్యం అనేక సేవకులకి కదా. నేను పోయిన నెలలో 3 నెలల ఒక మీటింగ్ పెట్టాను దైవజనులతో. అది జరిగిన తర్వాత మా పరిచర్యలో జరిగిన ఒక కనువిప్పు మరొక సహోదరుడికి, మరొక సేవకుడికి అందించే ఒక సాక్ష్యం చేయాలంటే మొట్టమొదట మనము ప్రార్థన శక్తిని మొదట మనం కనపరచాలి. పాయింట్ 2, పాస్టర్ అనే పదం యొక్క అర్థం మహాశక్తివంతమైనది. పాస్టర్ అనగా శత్రువు అయినటువంటి పగవాడు గర్వంలోకి పోయి వాడి తోడేళ్లలో ఉన్న గొర్రెను బయటికి తెచ్చేవాడే పాస్టర్. శాఖల గుంపుల్లో, నామకార్థ గుంపుల్లో, శరీర సంబంధుల గుంపుల్లో, ఈ యొక్క హేతువాదపు గుంపుల్లోకి పరిగెత్తి ఒక గొర్రెను బయటికి తెచ్చే యుద్ధ వీరుడే కావాలి. పాస్టర్ అనేది ఒక కమాండర్. ఎన్ని వేల మంది సైనికులైతే ఒక కమాండ్ అవుతాడు. ఒక కమాండ్కి ఉన్న లక్షణాలు ఏంటి అంటే తన తల చుట్టూ కళ్ళు ఉంటాయి. గాఢ నిద్రలో పోతున్న శత్రువు యొక్క కదలికలు పెట్టేవాడే పాస్టర్.
ఒక పాస్టర్గా మన స్థానాన్ని చూసుకొనుట ఒక దీవెనకరమన్న అంశం మీదే ఈ కోడికకు ఆత్మీయ కలయికకు మూలాధారం. పాయింట్ 5, ప్రపంచంలో 1,00,000 మంది పాస్టర్లు కూడా ఒక్క మెసేజ్ పాస్టర్ సాటిరారు. ఒకవేళ పాస్టర్గా నా ఇల్లు నాకు తెలియకపోవచ్చు, పాస్టర్గా నా పిలుపు నాకు తెలియకపోవచ్చు, నేను నమ్మిన వాక్యం నా స్థానాన్ని చూపించుటకి అది బ్రతుకుంది. అబీమెలెకు వచ్చి చెప్పిన దాకా అబ్రహాము ప్రవక్త అని అబ్రహాంకి తెలియదు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగా. శత్రువు కళ్ళు తెరిచి మన స్థానాన్ని చూపించే వర్తమానం యొక్క ముఖ్య అంశం. కాబట్టి నా సహోదరులారా, చేతులు జోడించి మీ అందరికీ ధన్యవాదాలు. మీరు మాట్లాడేటప్పుడు, మీ సాక్ష్యం చెప్పేటప్పుడు మీ స్వరాన్ని ఒక పాస్టర్స్ వింటున్నారు. బిలీవర్స్ కాదు ఇక్కడ వినేది, హేతువాదులు కాదు వినేది, నామకార్థులు కాదు ఇక్కడ వినేది. కందం దొక్కి కరుడుగెచ్చిన కాలంలో కఠిన దండనతో సీల్ చేసిన లోకంలో ఒక కరుణతో ఒక గొర్రెను తెచ్చిన బెటాలియన్, ఒక కమాండర్స్ ఇక్కడ వింటున్నారు. ఇంట్లో బోల ముచ్చట్లు, కళ్ళలో జరిగిన కార్యాల గురించి, ఇళ్లలో జరిగే ముచ్చట్ల గురించి నేను సువార్త 1,00,000 మందికి చెప్పేవాళ్ళది ముఖ్యం కాదు. అసలు ఎంతమంది నువ్వు ఎన్ని ముందు ఉన్నారు? నీ ముఖంలో ముఖం వచ్చి నీ కళ్ళల్లో కళ్ళు వచ్చినట్టు ఎంతమందిని కానీ తయారు చేసావు ముందే చెప్పు. ఎందుకంటే ఇక్కడ రాడికాల్స్ లేరు, ఇక్కడ ఎంఆర్పిఎస్ లేకపోతే శుద్ధి గోడలు మండుతున్న అగ్ని గోడ లేడు. ఇది పడితే అది మాట్లాడితే మన పరువు మనం తీసుకుంటున్నామని ఒక వివేచన కలిగి ఉండటం మన అందరికీ దీవెనకరమేమో అని నా యొక్క పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు ఉంటుంది. చెప్పండి, నువ్వు మండిన మంటలు తీసి లావాలో కలుపు. అసభ్యకరమైంది, ఆలోచనకరమైంది, ఏది పడితే అది మాట్లాడి నిన్ను పట్టించుకునే బలహీనత నిన్ను ఏలకూడదు అన్నదే ఈ ఆత్మీయ కలయిక యొక్క సారాంశం. మాట్లాడకూడదని కాదు, అయితే నువ్వు మాట్లాడితే నీ మాట సభ భూమి మీద ఉన్నంతకాలం నీ మాట చచ్చిపోకూడదు. నువ్వు ఒక మండుతున్న అగ్నిగోళం. ఎన్ని వేల లక్షల మంది అయితే బిలువర్లు అయితే ఒక కాపరవుతాడు. బలిపీఠం మీద నిలబడి ఒక పాస్టర్ అవుతున్నాడు అంటే అసలు ఆ స్థాయి అంతా. నిత్యత్వంలో దేవుడిని ఘనపరిచేది ఆయన ఆలోచన. ఆ వాగ్దానాన్ని ప్రత్యక్షపరిచేది సృష్టిలో ఒకే ఒక్కడు, ప్రవక్త. ప్రవక్త స్థానం దిగిపోయిన తర్వాత ఆ స్థానంలో మళ్ళీ సృష్టికి మానవునికి మహోన్నతునికి మధ్యలో నిలబడేవాడు పాస్టర్. ఎందుకు మౌనంగా ఉన్నారు సేవకులు? ఇప్పుడు నేను కిందని పెను పోగొట్టుకోవాలా? అసలు మీ ఆలోచనలు ఏడండి అని నేను గ్రాఫ్ ఇచ్చాను ఇక్కడ. ఇద్దరు ప్రవక్తల భూమి మీద దేవుడు ఉంచలా ఏ యుగంలో కూడా. ఇప్పుడు ఉంచడు. నీ దినాలలో నీ ప్రాంతానికి నువ్వు ఒక ప్రవక్త అని తెలుసా? నీ దినాల్లో నీ ప్రాంతంలో ఆ ప్రాంతానికి నువ్వు ఒక ప్రవక్త అని తెలుసా? నీకు బోధించేవాడు అంతే. అది తెలుసుకోవటానికి కలయిక అందం. నువ్వు ఒక దశ వివేచనతో నీ గొర్రెలకు శ్రేష్టమైన ప్రవక్తవును. ఒక ప్రవక్త ముందు ప్రపంచం నిలబడాలంటే, ఒక అడవి నిలబడాలంటే, ఒక మృగం నిలబడాలంటే బైబిల్ చెప్తుంది. సింహం గర్జించితే భయపడని వాడెవడు,
ఆ గడి ఎలుగును పైకి తీసుకొచ్చే ప్రవక్త ప్రవశిస్తుంటే దానికి ప్రవక్త స్థానంలో ఇప్పుడు నువ్వుండవు. వాగ్దానాన్ని నిలబెట్టే స్థానంలో ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త ప్రవచించిన కార్యాలు నెరవేర్చే సెకండ్ స్థానంలో పాస్ట్. ఈ గడియ ప్రవక్త అని ఎంతమంది తెలుసుకోవాలి? తెలుసుకున్నారు. తెలుసుకోవటానికే ఈ కూడిక పెట్టి మన మాట ఒక్కసారి బయటకు వచ్చిందంటే మళ్ళీ తిరిగి రాకూడదు. అది ఇస్రోలో తిరిగి ఒకటి కరుణాపీఠం దగ్గర కలుసుకోవాలి, లేదంటే జడ్జిమెంట్ దగ్గర కలుసుకోవాలి. మళ్ళీ తిరిగి రాదు. మాట యొక్క ఇలువకు రూపం పోయటమే ఆత్మీయ కలయిక యొక్క ఒక్కడు కాదు అనాల్సింది. యొక్క సారాంశం ఇది. ఎన్ని సింహాలైతే ఈ గడియ వర్తమానికుడు ఒకడు, నువ్వు అవును సింహానికి వణికిద్దాడు అడవి. ఇన్ని సింహాలు సాటు కలిగినప్పుడు దానికి రక్తం కావాల్సిన, దానికి రక్తం తాగటమే దానికి తెలుసు. ఈ సింహానికైతే పాపాన్ని నిలువున దహనం చేయడమే దీనికి తెలుసు. ఇది ఒక చిన్న మరొక వియ్యాన్ని, ఇది ఒక నిత్యత్వం. ఇది ఎందుకంటే పరిశుద్ధుల సముఖం అంటే కెరాబులు కూడా నిలబడలేని స్థావరం నీకు నాకు ఇచ్చాడు ఈ స్థావరం. కాబట్టి మాట్లాడేటప్పుడు మళ్ళీ తిరిగి రావు. ఒక్కసారి నీ నోట్లో నుంచి రిలీజ్ అవుతున్నావంటే మళ్ళీ తిరిగి రావు. మళ్ళీ ఒకటి నిత్యత్వంలోనే కలుపుకోవాలి, ధవళ సింహాసనం దగ్గర కలుస్తాయి అన్న ఒక భయం భక్తితో మనం దీన్ని పట్టుకొని నిలబడటానికని పిలువబడ్డామన్న స్థానాన్ని గుర్తించటానికి నోరుందని జీవితం లేకుండా మాట్లాడితే మనకిచ్చే రెస్పెక్టే తెలిసింది. మనం ఎంత సూర్యుడు వాళ్ళమైంది మనం చెప్పాల్సిన పని లేదు. మనం పొగుడుకుంటుందో మనమే పతనం అవుతున్నాం అన్న సంగతి మనకి ఇచ్చేవాడు అవతలాడు. మనం మాట్లాడుతుంటే పక్కోడు నవ్వుతున్నాడు అంటే మీ అంత చండాల పోవడం అర్థమైపోతుంది. అది లోక మర్యాద. కానీ మనం లోకస్తులం కాదు, మనం యాత్రికులం, పరదేశులం. జీవం విషయంలో యాజకులం, పాపాన్ని ఖండించే విషయంలో రాజులం అన్న స్థానాన్ని ఒకరినొకరు గుర్తిరిగితే ఒక్కొక్కరు మాట్లాడుతుంటే కెరీబులు కూడా తొంగి చూడాలి. నీ తరంలోనే చూడాలి. ఒక మహోత్తర గడి ఏదో ఆ గుంపులో ఆ చిన్న బిల్డింగ్ లో జరుగుతుంది, ఏంది ప్రభువా అని. కాబట్టి దైవజనులు మీ మగ దర్శనంలోనే నా ప్రభువుని చూసుకుంటున్నాను. ఎన్ని కోట్ల మంది లోకస్తులైతే ఎంత టైం వేసి ఒక పాస్టర్ అవుతాడు. కెరీబులకి ఇవ్వలేదు, షరాబులకి ఇవ్వలేదు, ఆ స్థానాన్ని నీకు ఇచ్చాడన్న సత్యాన్ని మనం గుర్తిరిగామంటే మన భార్యలు ఇచ్చే గౌరవం, మన బిడ్డలు ఇచ్చే రెస్పెక్టే మన జీవితంలో పరిపాలించే జీవాధిపతిని పక్కింటోడు చూస్తాడు. కాబట్టి ఇది సొల్లు పోయటానికి ఏదో సునీల్ గారు ఇచ్చాడు మౌత్ కాసేపు మాట్లాడదాం వద్దు కదా. నోరు తెరిస్తే మళ్ళీ తిరిగి రాని ఒకటి నాటుదాం. అది ఆ కాలపు యొక్క ఆకలి కొన్న పరిశుద్ధులకి అది ఒక మరొక జీవవృక్షం అవుద్దన్న విశ్వాసంతోనే దాన్ని ముగిద్దాం. ఆపేశానగా. కాబట్టి మన స్థానాన్ని మనకి తెచ్చి ఇవ్వటానికే ఆయన బలిష్ఠుడు దూతగా మన మధ్యలో ఆయన ఆసనుడై ప్రార్థించండి. ప్రభువా, 10,000 మంది బిలువలైన ఒక కాపరికి సాటి అటువంటి కాపర్ని కలిగి ఉండే సహవాసం మేము ఒకరినొకరు ఉన్నాం. తగ్గింపు అనేది మా జీవితాలకు మీరు ఇచ్చిన ఏకైక ఆయుధం. భూమి మీదే మేము ఒకరినొకరు సహవాసం చేయకపోతే పరలోకంలోకి పోతే ఏం మారుతుంది? దేహం మారుతుందే కానీ స్వభావం మారదు కదా.
కాపర్ అన్నట్టు పరలోకంలో రంగుల కుర్చీలు ఉండయా? పరలోకంలో రంగుల కుర్చీలు ఉంటే అబ్బాయి మీరు భూలోకంలో ఉన్నప్పుడు మీరు ఈస్ట్ గోదావరి గుంపు కాదు, మీరు బుల్ కుర్చీల మీద కూర్చోండి అయ్యా. ఎర్ర కుర్చీలు మీరు వరంగల్లో మీరు గెలవలేదు, మీరు ఆ కుర్చీల మీద కూర్చోండి. వారానికి ఒక రౌండ్ వచ్చి మీ చుట్టూ తిరిగి వస్తానని యేసుప్రభు మాట్లాడాలి. తగ్గింపే కదా ఒకరినొకరిని ఐక్యం చేసేది. సాత్విక మీద ఒకరినొకరిని క్షమించుకునేది. ప్రేమే కదా శిరస్సులో మనం పోయి ఐక్యం. సంఘంలో ఒకళ్ళొకరు బలుక్కోకుండా కూర్చుంటే ఎంత తావసలాడికి లేదు. ఒకరు పాట పాడకుండా అట్నే కూర్చొని చూస్తా ఉంటే పాడేవాళ్ళు అందరి మీద ఉండదు సూపు, పాడినోడి మీదే సూపు. వాడిని తీస్తే తెల్లారని ముందాగి సచ్చిందాక మనం బలిపీయటం వదలం. అదే మన వైపు చూసుకుంటే మన దగ్గరికి వచ్చిన అందరూ ఐక్యతగా ఉండాలి, మనం మాత్రం ఇంకొకరితో ఐక్యతగా ఉండకూడదు. దానికి మించిన యాసిడ్ ఏముంటది, ఇంకా దానికి మించిన యాసిడ్ ఏముండదు. పరమజ్యోతి గారు వద్దు అనే దాని కొరకే ముద్దుతో మనం కొడుకుంటే కొట్టండి సార్, రెండు తలుపులు వేసి ఉంటాయి. నాకు బాధండి, ఎందుకైనా మీ సహోదరుణ్ణి, ఎందుకైనా మీ సహోదరుడిని పెళ్లి తీసుకున్న వాళ్ళకు బాధండి, ఏది మాట మాట్లాడేది. ఎందుకంటే నీ రక్తం నా రక్తం, నీ విశ్వాసం నా విశ్వాసం. ఏడా మహానుభావుడు దైవజనుడు ప్రవక్త గారు ఆ దివ్యమైన దేన గర్భాన్ని పుట్టాం, ఆ మృదువైన స్వరంలో రూపం దాల్చాం, ఆ తాళింతో కూడినటువంటి శక్తితో ఈ రోజు ఒక సైనికులుగా మనం తయారయ్యాం. మనం ఏ వంశంలో పుట్టామో ఆ బ్లడ్డే మనలో తయారవుతుంది, కానీ వేరే వంశం మనలోకి రాదు. నిజమా కాదండి? కాబట్టి ఎక్కడ సౌదు మీరు ఏం ఖర్చు పెట్టబాకండి. నీళ్ళు పెట్టండి, అంత పొడి అన్నం వండేది కదా, సాంబార్ ఆడది. పోదాం 11 గంటలకు అందరం మోకాళ్ళ మీద నిలబడి అవసరతలన్నీ పట్టీలు రాశాడు పెట్టండి. ఒక్కొక్క పట్టీ తీసుకుని ఒక్కొక్కరు ప్రార్థించమని కన్నీళ్లు రాలే వరకు ప్రార్థనలో గడుపుదాం. తర్వాత ఏదంటే దేవుడు మన మధ్యలో జరిగిన కొన్ని సాక్ష్యాలు పంచుకొని అది ఇతరుల ఆకలి కొన్న వారికి అంత అందించి ఆ కుటుంబాన్ని కాపర్ని దీవించి పోతావు. ఆయన చికెన్ బిర్యానీ పెట్టాడని నేను ఫిష్ బిర్యానీ పెట్టిన మెళ్ళెర కొట్టుకుని వచ్చే సంవత్సరం దాకా అప్పుల్లో నుంచి పలక కొడకుండా ఫోన్ తీయకుండా ఏది ఫోన్ తీయట్లేదంటే నేను ఆయన పెట్టిన అప్పులకి మళ్ళీ 6 నెలల దాకా అప్పులు వద్దు. మనకి పచ్చడి సాంబార్ వేసాడు పెట్టండి. దశం భాగాలు తీసుకొని వస్తున్నాం. దైవజనుడు దశం భాగం దైవజనులకి ఇయ్యాలన్నది లేవీ కాండం ప్రకారం ఆజ్ఞ. నా దశం భాగం పరిశుద్ధులు తినాలన్నది, నా దశం భాగం అభిషేకించబడిన సేవకులు తినాలన్నది వాంఛతోటే దీనిని ప్రారంభించడానికి మూలాధారం. అభిషేకించబడిన నోట్లో నా దశం భాగం పడుట కంటే ఈ సృష్టిలో నాకు ఇంకేం కావాలి. ఒక దినమున ప్రవక్త గారు ఆయన ఒక స్థాయికి వచ్చేటప్పటికి 1964 దాటాడు. అప్పుడు దాకా పరిశుద్ధాత్మ చేత ఆయన గద్దించబడతానే ఉన్నాడు. ఆయనలో ఒక నిజరూపాన్ని మనం ఎప్పుడు చూస్తామంటే ఆయన జీవితంలో తొంగి చూస్తే కనబడతాయి. ఎప్పుడు నేను 3 కార్యాలు చెప్తుంటాను బయటికి పోతే: అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, హృదయ రహస్యాలు అవిశ్వాసుల కోసం ఇవ్వబడింది. ఎన్నడూ తిరిగి రాని తీర్పులోకి పోవారి కొరకు వర్తమానం ఇవ్వబడింది. ఆయన జీవితంలో తొంగి చూసేవాడికి ఎత్తబాటు ఎదురు చూస్తుంది. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అవిశ్వాసుల కొరకు అనుమతి ఇవ్వబడింది బ్రహ్మాం గారి జీవితంలో. వర్తమానం యొక్క మర్మాలు ఇంక ఎన్నడూ తిరిగి రాని గోతికి పంపించడానికి ఇవ్వబడింది వర్తమానాలు. ఆయన జీవితంలో తొంగి చూసే వాళ్ళకి ఎంతపాటు మర్మం దాగి ఉంది.
ఈరోజు మన పాస్టర్లు నెర్ర నీలుకొని పాట పాడుతుంటే ఒక వ్యక్తి పాట పాడుతుంటే నాకు అంతా నెర్ర నీలుకోవడానికి కారణం ఏంటంటే నాకు అంతా తెలుసు అన్నారు. నిజంగా ఆయన జీవితంలో కనుక అంగుళం దూరితే కన్నీళ్లు తప్ప నీకు ఈ మధ్యలో నిమిషం మిగులుతుందా నీకు? నాకు ఆ మర్మం తెలుసు ఈ మర్మం తెలుసనే కదా ఈ రోజు సేవకుల యొక్క టీములు, సేవకుల యొక్క రాజకీయాలు, సేవకుల యొక్క మత పిచ్చి. దీంట్లో నుంచి బయటికి రావచ్చే ఒక చిన్న వధువు కోసమే ఈ చిన్న కలయిక. హెడ్ లైన్ పెట్టి మనం ప్రారంభిస్తున్నాం. 5 మెట్లు ఇచ్చాడు. 1, పాపిగా నీవు స్థానాన్ని గుర్తించటం. 2, ఆయన రక్తంతో కడగబడాలన్నది ఆజ్ఞ. రక్తంతో కడగబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలన్నది 3వ ఆజ్ఞ. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు లేఖనంలో తన స్థానాన్ని గుర్తించాలన్నది 4వ ఆజ్ఞ. లేఖనంలో తన స్థానాన్ని గుర్తించిన వాడు 5. అదే ఆ గడియ పలకబడ్డ వాక్యం. పైపోల్స్ మినిస్ట్రీ ఈ 3 దేవుడు ఈ తరానికి ఎన్నికలో ఉన్న వారికి దేవుడు ఇచ్చింది. పాపిగా నుంచి బయటకు రాగలిగాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోగలిగాం, వర్తమానం తీసుకుని పాస్టర్లు అయ్యగలిగాం. కానీ పరిశుద్ధాత్మతో నింపబడ్డామన్నా వదిలేమవుతుంది. తగ్గిస్తాను, సౌండ్ తగ్గిస్తాను. పట్టుకోండి, సౌండ్ తగ్గిస్తాను. ఏడకు పోవాలా, నేను ఎక్కడ స్వరం బయటికి పోకూడదు ఆగిపోయింది. ఇప్పుడే ఎక్కువ స్వరం బయటికి ఎందుకంటే లోకస్తున్నాం, అందుకు నేను మౌతాను. మనల్ని నమ్మి దేవుడు ఈ వర్తమానం వినపడకపోతే ఎడొచ్చి కూర్చో, లేదంటే మనల్ని నమ్మి వర్తమానం మన నోట్లో, మనల్ని నమ్మి విశ్వాసులు మన చేతికి ఇచ్చాడు. మనల్ని ప్రేమిస్తూ విశ్వాసులు అప్పులు ఊగిలో నెట్టి దశంభాగాల కుప్పలు తెచ్చి మనకియమని మనసును వాళ్ళలో ప్రేరేపణ లేపాడు. వాళ్ళ దశంభాగాలు తీసుకొని లగ్జరీగా బతుకుతున్నాం. మన పిల్లల్ని చెమట పట్టకుండా బతికిస్తున్నాం. మన కుటుంబాలు లగ్జరీగా బతుకుతున్నాం. ఏ రూపాయితో బతుకుతున్నాం అనేది ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసామంటే ప్రతి పైసాకు జడ్జిమెంట్ అని ఈ చండాలపు నోరు మాట్లాడుతుంది. అనుభవంతో మాట్లాడుతుందా, తెలివితో మాట్లాడుతుందా? ఒకరోజు దీని కాలం ముందు వచ్చినప్పుడు నుంచోటానికి కూడా పనికిరని మగినమూలి కరిగిపోతామన్న విషయాన్ని తెలుసుంటే మాట్లాడటానికి భయపడతాం, ఆలోచించడానికి భయపడతాం, జీవించడానికి కూడా మేము భయపడతాం. ఎందుకంటే ప్రపంచ మేధాశక్తి కంటే ఆయన మహోన్నత శక్తి నీలో పెట్టి నిన్ను నమ్మి వర్తమానం మన చేతిలో పెట్టాడు. ఆడుకోవటానికి కాదు, జలకమాటానికి కాదు, లగ్జరీగా మన కుటుంబాలను లెగ్ చేసేసుకుని ఆ సంఘస్థులు అప్పులు పాలు చేసి వాళ్ళ మొఖాలు ఎంతగా చేసినా వాళ్ళని మనం పైకి తీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళని పిండి మనల్ని పోషిస్తున్నాం. మనం తింటున్న ప్రతి పైసా వెనకమాల కన్నీటి ప్రవాహపు యొక్క రక్తం కంటే కఠినంతో కూడినటువంటి శక్తివంతమైంది ఆ రూపాయి. సృష్టిలో 2 చోట్ల రూపాయికి గౌరవం ఉండేది. ఒకటి, బ్యాంకు దోపుడు దోసినోడు నిద్రపోనేది, మేస్త్రి సొమ్ము తిన్నవాడు నిద్రపోనేది. మేస్త్రి కాడు ఉండే డబ్బు రెక్కల మొక్కలు చేసుకున్న కూలీల యొక్క కమిషన్. ఈ డబ్బు తిన్న మేస్త్రి పిల్లలు కానీ మేస్త్రి కుటుంబస్తులు కానీ ఆరోగ్యంగా ఉండటం ఏడాన్నా మీరు చూసారా? 2, నిరపరాధుల సొమ్ము పోలీసుడు బొట్లో పెట్టుకుని ఇంటి వాడు సంతతి కానీ వాడు జనరేషన్ కానీ ఏడాన్నా ఆయురారోగ్యంగా పుట్టడం మీరు చూసారా? బ్యాంకు దోపిడీ చేసుకున్నవాడు వంశం భూమి మీద ఉండటం చూసారా? ఈ 3 చోట్లలో నిరపరాధుని యొక్క డబ్బు మూలుగుతుంటుంది. ఆ కష్టాజితమైన పాపులలో ఉన్న చట్టంలో ఉన్న నీతిమంతుల రూపాయికి దేవుడు అంత శిక్ష పెట్టాడంటే ఇలువు తలువు లేకుండా మాట్లాడి, ఇలువు తలువు లేకుండా జీవించి, ఇలువు కలిగినటువంటి పరిశుద్ధుల కానుకలతో మనం ఆటాడుతున్నామని ఒక చిన్న పరిశుద్ధ ఆత్మ నీ మీద నా మీద ఉంటే రేపేం ఆలోచిస్తున్నావో ఈ రోజు నీకు ప్రసంగికుడ ఈ రాత్రి నిలబడతాడు.
బైబిల్ పుట్టింది ఎక్కడ? తండ్రి ఏది తండ్రికి ఏది బయలుపరుస్తాడో అది తప్ప నాకు ఏమి ఎరగకుందునన్న కార్యం మీద బైబిల్ పుట్టింది కాదని మనం చెప్పలేం. దైవజనులుగా కఠినమైన కార్యాలు ఎంటం మన కర్తవ్యం, ఘనత కార్యాలు ఎంటం మన కర్తవ్యం. వీటిల్లో చెడును పాతన పెట్టి మేలైన దాన్ని పట్టుకొని భక్తితో ప్రయాణించడం మన కర్తవ్యం. కేవలం ఒట్టి మేలు మాత్రమే కాదు చెప్పుకోలేదు, కీడును గురించి కూడా చూడాలన్నమాట. ఒక నిరపరాధుల సొమ్ము మనల్ని రేపొద్దున మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఏం చేయబోతుంది? దానికి తగిన పనిష్మెంట్. కాపర్ అనేవాడు 24 గంటల్లో ప్రతి 17 గంటల ప్రేయర్లో ఉండాలి. తినే అన్నం నిమిత్తం, పీల్చే గాలి నిమిత్తం, ఇచ్చే కానుక నిమిత్తం, నిలబడుచున్న వ్యక్తి నిమిత్తం, ఉగ్గిన నీళ్ళిచ్చిన సహోదరి కొరకు మన ప్రార్థన జీతం దానికి తగిన రుణాన్ని తీర్చుకోవాలి. పాస్టర్గా మన బాధ్యత, అది మన భారం, అది మనకిచ్చిన కర్తవ్యం. టైం వేస్ట్ చేయకూడదు. ప్రతి నిమిషం మనకు నీళ్ళిచ్చిన వారికి, మనల్ని ప్రేమించిన వారి కొరకు, మన ప్రార్థన చేసిన వారి కొరకు, మనకు సహాయం చేసిన వారికి, మన పిల్లలకి అంత మర్యాద ఇచ్చిన వ్యక్తికి, మన భార్యకి అంత సహాయం చేసిన వ్యక్తికి మన ప్రార్థన తగిన జీతం చెల్లించాలి. చెల్లించినప్పుడే పాస్టర్ యొక్క స్థానాన్ని హైలైట్ చేసేది. అట్టివాని మాట 2 అంచుల వాడిగల ఈ చిన్న విషయాలను ఒకరినొకరం పంచుకుంది. అయ్యో ప్రభువా, తెలియకుండానే ఇటువంటి తప్పును ఆలోచించుకుంటా. నిజమే కదా తండ్రి. ఈరోజు దైవ సముఖంలోకి పోకపోతే ఈ మాట నేను వినేదాన్ని వాడిని కాదు కదా. నీ కరుణాస్తం ఇంకా నీ ప్రేమ ప్రవాహంగా ప్రవహించి సేవకుల రూపంలో వచ్చి నా కళ్ళు తెరిచావని ఈ రాత్రి ఇంటికి పోయి ప్రార్థించే ఒక కాపర కోసం దాసపడ్డ గొప్ప నిధి అని ధైర్యంగా కృతజ్ఞతతో చెప్పటానికి చిన్న ఆరోగ్యాన్ని ఓపెన్ చేసి నామం స్తుతింపబడుగా. కాబట్టి సోదరుడు సునీల్ కొరకు ఈరోజు మనం సునీల్ కొరతకు మనం కొరత చేశాం. ముందు రాగానే మనం ఒక తన సేవకుడి కొరకు, తన పరిచర్య కొరకు, తన కుటుంబ పరిశుద్ధుల కొరకు, ఆయన భవిష్యత్తులో దేవుడు ఎదురు చూస్తున్న ఆ స్వాస్థ్యాన్ని కొరకు మనం ఒక అర్ధగంట సేపు అందరం ప్రార్థన చేసి ఉన్నట్టయితే సంతోషంగా పోయి ఉండేవాళ్ళం. కానీ సంతోషంగా పోవటం లేదు. ప్రభు చిత్తమైతే ఇంకొకసారి కనుక ఏ సహోదరుడు సేవకు పెట్టుకున్నాడంటే ముందు మొట్టమొదటిసారిగా పోయి మోకాళ్ళ మీద 20 నిమిషాలు దానికని కేటాయించే సహవాసం చేయటానికి కొరకు మనం ఆసక్తి. గాడ్ బ్లెస్ యు. ఏదైనా మాటల్లో సుమేర్ గారిని బట్టి దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఏదో కొదవ ఉంటుంది మనకి, ఆ కొదవని ఆయన తీరుస్తాడు. ఆయన తృప్తిపడాలి, మన ప్రభువు తృప్తిపడాలి. మనకేదో కొదవ ఉంది, ఆ కొదవని చక్కగా సుమేర్ గారి నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. మనం రావడం నిజంగా ఒక సంఘ కాపరికి, ఆయన కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలి. అది ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది. చక్కని విషయాలు చెప్పిన పాస్టర్ సిమియోన్ గారిని బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగే మరి ముగింపు అవుట్ ఆఫ్ థ్యాంక్ చెప్తాడు మన పాస్టర్ సునీల్ గారు. చాలా చాలా సంతోషం అండి. మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మీ ఆతిథ్యము, మీ యొక్క ఆదరణ మాకు చాలా నచ్చినాయి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. పాస్టర్ గారు చెప్తారు. సునీల్ గారు ముగింపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి తోటి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రయాస అనుకోకుండా మరి కొంతమంది వయసులో కూడా చాలా ఎక్కువ ఏజ్ కలిగిన వాళ్ళు కూడా మరి దూరం నుంచి విధంగా లోకల్గా అయితే ప్రాబ్లం లేదు, కానీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ నుంచి కొంతమంది సేవకులు దూరం నుంచి రావటం బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అది దేవుని ఎడల ప్రేమను వ్యక్తపరిచేటువంటి క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం అని ప్రభుత్వం ద్వారా ఎట్లాగైతే మనకి దేవుడు తెలియజేస్తున్నాడో కేవలము ఆ యొక్క అందుకే నన్ను ప్రేమించువాడు ఆ ఆజ్ఞలను కైకొంటాడని లేఖను సెలవిస్తున్నారు. దాన్ని బట్టి మీరు ఎట్లాగా దేవుని ఎంతగా ప్రేమిస్తారనడానికి మీ క్రియలే అది నాకు గమనిస్తా ఉన్నాను. దేవుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను. విధంగా భారం అనుకోకుండా దూరం నుంచి మరి కొత్త వాళ్ళు ఫస్ట్ టైం రావటం చాలామంది ఉన్నారు ఇక్కడికి.
అలాగే పాతగా పరిచయమైన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మిషన్ మిమ్మల్ని పరిచయాలని మీ కుటుంబాలని దేవుడు దీవించిన గాక. అదేవిధంగా మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దేవుడు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఈ యొక్క కూడికి జరిగించారని నమ్ముచున్నాను నేను. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు గతించవు కాబట్టి, ఆయన నామం పేట 2-3 ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను వాగ్దానం చేశారు కాబట్టి ఈ యొక్క కూడిక ఈ యొక్క ప్రతి నెల మరి సీనియర్ మాస్టర్ గారు పౌలు గారు, అలాగే ఆనంద్ గారు, తర్వాత ఏమో తెనాలి శాంసన్ గారు, సిమోన్ గారు, వీళ్ళు పెద్దవాళ్ళకి దేవుడు ఆ తలంపు ఆలోచన కలిగి చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. దాని వాళ్ళు ఒకసారి అందరూ చప్పట్లు కొడదాము. ఎందుకంటే వాళ్ళు భాగం కలిగి ఒక ఇంట్రెస్ట్ అనమాట, ఒక జీల్ కలిగి ఉన్నారు. మార్నింగ్ పాస్టర్ గారు చెప్పారు కదండి, ముందు వెళ్ళేగారైనా వెళ్తుంటే ఒక టీము వెళ్తున్నప్పుడు ఎరుగో గోడల దగ్గర చూడండి ఎక్కడానికి ఒక టీం అనేది దేవుడు ఏర్పరిచారంట. ఎందుకంటే వాళ్ళు సొంతగా వాళ్ళు ఆ స్థానానికి వచ్చింది కాదు, దేవుడే అపాయింట్ చేసి తీసుకొచ్చాడు ఆ ప్లేస్ లో. చూడండి అలాగా ఒక్కొక్క కేటగిరీ చూడండి, ఒక్కొక్క టీం అనేది ఎంత ఆ మాట చాలా నాకు తాకింది ఈరోజు. అంతే ఇప్పుడు కూడా ప్రభుత్వ చెప్తున్నాడు, ఈ టీం అనేది కూడా దేవుడు ఏర్పరిచిన టీం కాదు. ఒక మానవ ఆలోచన మానవ తలంపు అయితే ఇది ముందుకు కొనసాగడం కష్టం అవుతుంది. ఎందుకంటే పిలిచిన వాడు దేవుడైతే ఖచ్చితంగా బాధ్యత వహించేది కూడా దేవుడే కాబట్టి అది నేను గమనిస్తా ఉన్నాను. చాలా మంది పెద్ద సేవకుల్లో నేను అసలు వచ్చిన దగ్గర నుంచి గమనిస్తా ఉన్నాను. అది వాళ్ళ వెనకాల అదృశ్యం దేవుని హస్తం ఎలా దాడి నేను చూస్తా ఉన్నాను. దాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి వచ్చినందుకు ఆ విధంగా నన్ను ప్రేమించి వచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా అంతేకాకుండా మరి ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి కొంచెం స్నాక్ ఏమన్నా టీ తీసుకొని బెంగతో బెంట మంచిదని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చిన సమయానికి బట్టి అందరూ గట్టిగా ప్రేమ కలిగిన మా ప్రశస్తమైన సహోదరుడు. సరే, ముగింపు ప్రార్థన చేసుకొని మనం అందరూ ఒకసారి లేచి నిలబడదాం. చక్కగా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుందాం. చక్కగా నవ్వండి ఒకసారి లాస్ట్. ఎందుకంటే ఇప్పుడు సిమ్మన్ గారిలో ఉండి దేవుడు మాట్లాడాడు. మీరు మౌనం ఉండకూడదు. హ్యాపీనా? మీరు అందరూ సంతోషమేనా? ఒకసారి ఆమె చెప్పండి. మరి సంతోషమేనా? మనం రావటం వల్ల మనం కాదు, మన ద్వారా గొప్ప ఆశీర్వాదం దేవుడు మన ప్రశస్తమైన సహోదరుడు సునీల్ పాస్టర్ గారికి, ఆయన సంఘానికి, ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన కాక మనం అందరూ కూడా ఈ చేతులు ఇలా చాపి ఈ స్థలం మీద, ఇంటి మీద, ఇక్కడున్న నివాసం చేయవారు ఈ కుటుంబం మీద మన చేతులు ఇలా బారుగా చాపి మన ఆశీర్వాదాన్ని, మన ఉన్న ప్రేమను ప్రార్థన ద్వారా ఈ హస్తాలు చాపుదాం. దావీదుల వారి కుడి హస్తాలను చాపండి, కుటుంబంలో చాపండి. మన సహోదరుడు ఎదురు వచ్చి కూర్చుంటారు. సునీల్ గారు, పాస్టర్ గారు వస్తారు మన ఎదురికి. మీ కుడి హస్తాలను ఆయన వైపు చాపండి. మనందరూ ప్రేమ కలిగిన హస్తాలు చాపండి. ఇటు లోపల వారు కూడా కుడి చేసే సహవాసం మనందరూ కుడి హస్తాలను ఇలా చాపినట్లయితే ఆ దైవజనుడిని దేవుడు తప్పకుండా ఆశీర్వదించను. సిస్టర్ గారు కూడా సేవకురాలు కదా, అబ్రహాం గారు పిలిచినప్పుడు శారాను కూడా పిలిచారు. ఈ కుటుంబం దీవించబడును గాక. మరి దీని తర్వాత వాళ్ళ ఆశీర్వాదం గుర్తించుదురు గాక. హల్లెలూయా. నీకే ఆరాధన, స్తుతి
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధన నీకే యేసయ్యా నీకే ఆరాధన నీకే మహాపరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా ఎంత గొప్ప దేవుడు ఈ రీతిగా ఇలాంటి జరుగుతాం మేము అనుకోలేదు ఆయన మేము అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా గమనించారు అద్భుతమైన వాక్యం ఇచ్చారు ఈ అద్భుతమైన సహవాసం ఇచ్చారు నామము పేరట నీ సేవకులు చేర్చుకొని వృక్కిని చన్నీళ్ళు ఇచ్చిన వారికి ప్రతిఫలం ఉన్నప్పుడు ఎంతమంది దైవజనులను మా సహోదరులు సునీల్ రాజు గారు ఆయన భార్య ఆయన సతీమణి ఇద్దరు కలిసి ఎంత ఆతిథ్యమిచ్చి ఎంత సత్కరించి ఎంత ఘనపరిచిన నీ సేవకులను బట్టి నీ పరిశుద్ధాత్మగా చేశారు. మాకు కాదయ్యా మాకు కాదు ఘనత మమ్మల్ని కాదు నాయన సాక్షాత్తు యేసయ్యకే చేశారయ్యా. అద్భుతమైన నీ కృప జనుడు నాయన తన భార్యను తన బిడ్డలను ఈ పరిచర్యను ఈ పిలుపు కొరకు నిరీక్షిస్తున్నాడు. ఈ మాట కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆలయము ఎక్కడ కట్టాలి, మందిరము ఎలా కట్టాలి, ఏ స్థలము కావాలి, ఎక్కడ ఎక్కడ నేను అడుగుతున్నాడు. మా పిల్లలు దావీదు వలె మీ దగ్గర విచారణ చేస్తున్నాడు. మా ప్రభుత్వ బ్రహ్మ గారి వలె ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏం చేయమంటే అక్కడికి అదే చేయడానికి ఈ భార్య భర్తలు ఈ శిరస్సు శరీరమును మీరు ఏక శరీరంగా చేయండి ప్రభా, ఏకాత్మగా చేయండి. వారిని వారి బిడ్డలు దీవించము, వారి పరిచర్యను దీవించము. నేను చిత్తమైతే మరొకసారి మేము ఈ ఆత్మీయ కలగ ద్వారా గొప్ప మందిరములు నూతన మందిరములు మరలా కలుసుకున్నాం. ప్రేమ కలిగిన దేవ, ఎంతో దూర ప్రాంతం నుండి వచ్చారు. ఇదిగో ఇక్కడ నిలబడి చెయ్యి చాపినటువంటి ప్రతి హస్తాన్ని ఓ వారి ద్వారా ఈ భార్య భర్తలను దీవించము, ఈ సేవకుని ఆశీర్వదించము. ఇది తర్వాత ఈ పరిచర్య మలుపు తిరిగినగాక, గొప్ప యూటర్ను తిరిగినగాక, గొప్ప ఉద్యమమును చూచుదురుగాక. భౌతికంగా ఆత్మీయంగా నీ దీవుల కృమరించుదురుగాక. ఆ దంపతులకి గుర్తుగా ఇంతమంది దైవజనులకి ఇంత ఆతిథ్యం ఇచ్చి, ఎంత మర్యాద ఇచ్చి, ఎంత గమనించి, ఇంతగా కానీ ఘనపరిచి మహిమపరిచిన నీ సేవకుని బట్టి, ఆయన విధేయతను బట్టి, ఆ పరిచర్యను బట్టి నేను ఎంతగానో అందరూ ఆశీర్వాదాల కన్నా అసలు అదృశ్యములో ఉన్నాను చేస్తాము. ఈ కాపుదల నీ యొక్క దయ కొరకు వేడుకొనిచున్నాము. నీ సేవకుల ద్వారా ప్రత్యేకంగా దీవించమని ప్రభువైన యేసు క్రీస్తు నామములోనే మేమంతా ప్రార్థిస్తున్నాము. భౌతికమైన పర సంబంధమైన ఆత్మీయమైన అన్ని రూపములలో ఈ దీవెనలన్నీ యేసు క్రీస్తులో ఉన్న దీవెనలన్నీ మీకు ప్రార్థించునుగా. ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము. సంగతిగా తప్పుడు కొడతామని ప్రభుగా మీ భార్య భర్తలు ఫలించునుగా. ఈ పరిచర్యలో ప్రతిఫలము చూచునుగా. సేవకుల సదస్సు ముగిసింది. మీరందరూ మనకు ఊరుకొని తీసుకొని కరచాలం చేసుకొని కౌగిలించుకొని మరలా కలుసుకుందాం బ్రదర్, మరలా కలుసుకుందాం బ్రదర్ అని ఒకసారి అన్నట్టు బ్రదర్ సంతోషంగా మరలా కలుసుకుందాం. వచ్చిన దేవుని రాకడ ఆలస్యమైంది, మళ్ళీ కలుసుకుందాం బ్రదర్. ప్రేమ ఆచరించడం కలుసుకుందాం బ్రదర్. దానికి ఒక్కసారి బ్రదర్ ప్రేమగా